చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో 2-3 ఇన్సిడెంట్స్ చూసాము మనం ఈ మధ్యలో. ఒకటి, కృష్ణుడి రథయాత్రలో 7 చనిపోయారు కరెంటు తీగలు తాకి, అంటే షాక్ తోటి. తర్వాత వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తూ ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళేటప్పుడు 2 కరెంట్ షాక్ వల్లే చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అఫ్ కోర్స్ అది విద్యుత్ శాఖ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏది ఏమైనా కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలా చోట్ల విద్యుత్ షాకులు తగులుతూ ఉంటాయి, చాలా మంది చనిపోతూ ఉంటారు. అలాగే పొలాల్లో కూడా కరెంటు తీగలు తగిలి చనిపోయే రైతులు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము. చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ కూడా చనిపోయిన సందర్భాలు చూసాం. అసలు కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు తగలకుండా ఉండాలంటే అటు సైడ్ వెళ్ళకూడదు, అది మనందరికీ తెలిసిందే. బట్ ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. హలో అండి, నమస్కారం మేడం. డాక్టర్ గారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెంట్ షాక్ తగిలిన వెంటనే నార్మల్గా ఏంటంటే పోల్కి టచ్ అయిపోతారని చెప్పేసి, టచ్ అయి పడిపోయినప్పుడు కొన్నిసార్లు అసలు వదిలిపెట్టదు పోల్ కూడా, అలాగే దాన్ని పట్టుకుని ఉండిపోతారు, కరెంటు వైర్లకు అవును. పట్టుకుని ఉండిపోతారు. కర్ర కానీ ఏదైనా చెక్కతోటి కొట్టి వాళ్ళని విడదీయాలి అని చెప్తుంటారు. అది చిన్న షాక్ తగిలినప్పుడు వాళ్ళు బ్రతికిపోతారు. పెద్ద షాక్ తగిలితే ఏంటి పరిస్థితి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. సో మొదటిగా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎలక్ట్రిక్ వైర్స్ ఇప్పుడు ఇంట్లో ఒకటి 230 వాల్ట్స్ ఉంటుంది, Hmm. బయట పెద్దది 440 ప్లస్ ఉంటుంది. Hmm. సో ఇంట్లో ఎప్పుడైనా మనకి ఎలక్ట్రిక్ షాక్ తగిలితే జనరలీ ఎంట్రీ వూండ్ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ వూండ్ అనేది, ఇది రెండు చాలా ఇంపార్టెంట్. Hmm. ఇంట్లో చాలా వరకు కేసెస్లలో ఎలక్ట్రిసిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాణాంతకం కాకపోవచ్చు ఇంట్లో, ఎందుకంటే కరెంట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇంట్లో మనం ఎప్పుడైనా షాక్ ఒకవేళ తగిలితే మాత్రం ఇమ్మీడియట్ గా మనం చూసుకోవాలి. జనరల్లీ ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల మనకు జరిగే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ఎరిథ్మియాస్ వస్తాయి, అంటే హార్ట్ లో ఒక రిథమ్ మారిపోతుంది. జనరల్లీ చనిపోవడానికి మేజర్ కారణం ఇదే. అంటే సడన్ గా ఇప్పుడు హార్ట్ పైన మన హార్ట్ రిథమ్ మారిపోవడం వల్ల ఇమ్మీడియట్ గా కొలాప్స్ అయిపోతారు. అదే మేజర్ ప్రాబ్లం. అండ్ ఇంకోటి సివియర్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పోల్స్ పైన కానీ లేకపోతే పెద్ద పెద్ద వైర్లలో కానీ హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ, సో దాంట్లో ఏమవుతుంది అంటే బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బర్న్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకి ఆ బర్న్స్ వల్ల కూడా చనిపోయే ప్రమాదం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా ఓపెన్ ఎలక్ట్రిక్ సాకెట్స్ దగ్గర ఎవరు వెళ్ళొద్దు. ఫస్ట్ ఇంట్లో మాట్లాడదాం. ఓపెన్ ఎలక్ట్రిక్ సాకెట్స్ దగ్గర ఉండొద్దు. ప్లస్ వర్షం పడ్డప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. బేబీస్ ని కూడా ఎలక్ట్రిక్ షాక్ దగ్గర పోనీయదు. ఒకవేళ ఇంట్లో అయితే చాలా వరకు కేసెస్ లో డెత్ అనేది చాలా రేర్ గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో అంత పవర్ఫుల్ కరెంట్ ఉండదు కాబట్టి. అదే ఎలక్ట్రిక్ షాక్ అంటే బయట ఉన్నప్పుడు మనకి ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల జరిగింది ఏంటంటే, మేజర్ ఎలక్ట్రిక్ పోల్స్ నుంచి తాకడం వల్ల ఎలక్ట్రిసిటీ అక్కడ అయి ఉండి డెఫినెట్లీ వాళ్ళకి చేంజ్ అయి ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా వాళ్ళని ఏంటంటే ఇమ్మీడియట్ గా టచ్ చేయకుండా వాళ్ళని మీరు అన్నట్టు ఒక కట్టెతో కొట్టి అలా చేయడం వల్ల వాళ్ళ ఎలక్ట్రిసిటీ పవర్ నుంచి బయటకు వెళ్తారు. ఇమ్మీడియట్ గా వీళ్ళకి జరిగే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ఇమ్మీడియట్ గా ఆగిపోతుంది. విత్ ఇన్ అంటే అది చెప్పిన కదా, ఎలక్ట్రిక్ కండక్షన్, మన హార్ట్ ఎలక్ట్రిక్ కండక్షన్ మారిపోతుంది, దీన్ని ఎరిథ్మియాస్ వస్తాయి అంటాం. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకుపోయి సిపిఆర్ ఏంటి అంటే జస్ట్ హార్ట్ ని రీస్టార్ట్ చేపించడానికి, హార్ట్ రిథమ్ ని మనం రీస్టార్ట్ చేయడానికి కంటిన్యూస్ సిపిఆర్ చేయాలి. సో దాన్ని చేయడం వల్ల మళ్ళీ రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి ఒక్కసారి సిపిఆర్ చేసి, ఒక్కసారి మనకి హార్ట్ బీట్ ఒక్కసారి రిథమ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సిపిఆర్ చేయడం ఇమ్మీడియట్ గా ఫస్ట్ లైన్ ఆఫ్ దాంట్లో మనం సిపిఆర్ చేయాలి. ఎంత సేపట్లో చేయాలి సార్? ఆ షాక్ తగిలిన వెంటనే ఎంత సేపట్లో మనం ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలి? ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయితే అంత బెటర్ మేడం. అంటే చాలా వరకు మనకి లిటరేచర్ లో గానీ, చాలా వరకు స్టడీస్ లో గానీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో చేస్తే 70 to 80% రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హార్ట్ ఇప్పుడు ఈ షాక్ వల్ల మనకు జరిగేది ఏంటంటే, ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉందో అది పోయే లైన్ ఉంటుంది, అంటే ఎలక్ట్రిసిటీ ఎట్లా పాస్ అవుతుందో అట్లా ఆర్గన్స్ ని ఎఫెక్ట్ బయటకు వెళ్ళిపోతుంది. అయితే దాన్ని ఎగ్జిట్ వూండ్ అంటాం. జనరల్లీ ఎంట్రీ ఎగ్జిట్ వూండ్ లో అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్ అంటే చిన్న వూండ్, 2 వూండ్స్ ఉంటాయి, ఎంట్రీ వూండ్, ఎగ్జిట్ వూండ్. ఒకవేళ ఎగ్జిట్ వూండ్ లేకపోతే ఇంకా డేంజరస్, అంటే బాడీలోనే కండక్ట్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ అని. సో ఎగ్జిట్ వూండ్ ఉంటే అంటే బయటకి ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ వచ్చింది అనుకోండి, కాలు నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, దట్ ఈస్ అందులో కొద్దిగా సేఫ్టీ. కానీ వీళ్ళందరిలో జరిగింది ఏంటంటే కంటిన్యూస్ ఎలక్ట్రిక్ కండక్షన్ జరిగింది. సో దాని వల్ల ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా స్పాట్ లో అందరూ కొలాప్స్ అయిపోయారు. అట్లా కొలాప్స్ అయిన ఫ్యూ మినిట్స్ లో అంతమంది ఎవరైనా రియాక్ట్ అయ్యి సిపిఆర్ చేసి ఉంటే ఏమైనా ఛాన్సెస్ ఉండేది ఏమనేది నా పర్సనల్ ఒపీనియన్. అది ఇంకొకటి కూడా డాక్టర్ గారు, ఇప్పుడు
ఎవరికన్నా కరెంట్ షాక్ తగిలింది, వాళ్ళు కింద పడిపోయినప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే వీళ్ళకి కూడా తాకిన సందర్భాలు ఉంటాయి కదా, మరి అప్పుడు ఎలా వీళ్ళు కొట్టడానికి ట్రై అంటే చేసి వైర్ నుంచి ఎంత దూరం ఉన్నారని, అంటే ఇప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ Okay. ఎలక్ట్రిసిటీ నుంచి ఎంత దూరం ఉన్నారు. ఒకవేళ చాలా సార్లు ఎలక్ట్రిసిటీ పుష్ అవుట్ చేసేస్తుంది, అంటే దూరంగా పడేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంటెన్సిటీ ఎక్కువనప్పుడు అంటే దూరం విసిరేస్తుంది ఎగిరిపోతుంది. అన్నట్టు. ఓకే. విసిరేస్తే ఏం కాదు, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, మనం టచ్ చేసినా ఏం కాదు. కానీ ఒకవేళ వాళ్ళు పోల్ కి అటాచ్ అయి ఉన్నారు, పట్టుకొని ఉన్నారు, ఎలక్ట్రిక్ సోర్స్ నుంచి వాళ్ళ బాడీ అటాచ్ అయి ఉంటే మాత్రం దగ్గర పోకపోవడం బెటర్. ఫస్ట్ దాని నుంచి బయటకు పడేయాలి వాళ్ళని. అంటే ఇమీడియట్ గా మీరు ఒక కర్ర తీసుకొని దానిపైన కొట్టడం కానీ, వాళ్ళని ఖచ్చితంగా ఆ సోర్స్ నుంచి బయటకు తీసేస్తే ఛాన్సెస్ ఉంటాయి, మనం పోయినా ఏం కాదు. ఇప్పుడు చాలా సార్లు మనం చూస్తుంటాం డాక్టర్ గారు, రోడ్స్ పైన కూడా మనకు వర్షం పడిన సందర్భాల్లో ఆ. ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, అదే కరెంట్ పోల్స్. ఆ పోల్స్ దగ్గరలో వెళ్ళినప్పుడు కూడా ఆ, ఆ. చాలా సార్లు షాక్ తగిలి చనిపోయిన సందర్భాలు పిల్లల్ని అది చూసాము. వెరీ హై ఇంటెన్సిటీ ఉంటదండి. అది ఎలక్ట్రిక్ చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది. ప్లస్ ఈ వర్షాకాలంలో వాటర్ లో వైర్ పడినా గానీ చాలా డేంజరస్ గా ఉంటుంది. ఎస్. సో ఒక్కటి, ఎవరైనా కేర్ఫుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ అట్లాంటి ప్లేసెస్ లో వెళ్ళొద్దనడం చెప్పడానికి ఈజీ ఉంటుంది, కానీ ఏదో ఒక మనం వర్క్ అవును నుంచి అవును వస్తుంటే తెలియదు కానీ, కదా. కరెక్ట్. స్కూల్ నుంచి వస్తుండే కానీ, అక్కడ నుంచి కానీ కొత్త ఎనీ సోర్స్, అంటే రోడ్ మీద నడిచేటప్పుడు ఎక్కడ దేని టచ్ చేయొద్దు. ఏ దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉందో మనకు తెలియదు తెలీదు, కాబట్టి అవును. చిన్న చిన్న పోల్స్ కానీ, చిన్న చిన్న పిల్లర్స్ కానీ ఏది టచ్ చేయకపోవడమే బెటర్. కానీ ఒకవేళ టచ్ చేస్తే ఎవరైనా పడిపోతే మాత్రం డెఫినెట్లీ మీరు సిపిఆర్ చేయడం నేర్చుకోవాలి. అక్కడ వాళ్ళని ఆ ఎలక్ట్రిసిటీ నుంచి దూరం తీసి కంటిన్యూస్ చెస్ట్ పైన పంపింగ్ చేస్తే హార్ట్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఈ పొలంలో కూడా రైతులు చాలా సందర్భాల్లో కరెంట్ తీగలు తాకి పడిపోయి చనిపోయినవి, సేవ్ అయినవి కూడా ఉంటాయి. తర్వాత పైనుంచి పోల్స్ లో పని చేస్తుంటారు సార్ వీళ్ళు, ఎవరు కరెంట్ లైన్ మ్యాన్ వాళ్ళు, కరెంట్ లైన్ వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళకి అంతా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఇది ఏమైతుందంటే సడన్ సర్జ్, ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళు లైన్ ఆఫ్ చేస్తారు, తెలిసినో తెలియకనో ఎవరో ఒకరు ఆన్ చేస్తే ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరలీ ఈ లైన్ మ్యాన్ పై నుంచి కింద పడడం వల్ల మోస్ట్లీ ఈ కింద పడ్డ ఇంజురీస్ వల్ల కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే చెప్తున్నా, ఏదైనా కానీ ఎటువంటి ఎలక్ట్రిక్ దాంట్లో అయినా కానీ 2 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి కార్డియాక్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిహైడ్రేషన్. చాలా సివియర్ గా వీళ్ళ బాడీలో ఫ్లూయిడ్ లాస్ అయిపోతుంది, సెల్యులర్ డెత్ అయిపోతుంది, మయోగ్లోబిన్స్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఈ రెండు ఇంపార్టెంట్. హార్ట్ యాక్టివిటీ ఎలా ఉందో చూసుకుంటాము, అండ్ వాళ్ళకి రీహైడ్రేషన్, మళ్ళీ వాటర్ ఇవన్నీ రిటర్న్ చేస్తే. మళ్ళీ వాటర్ తాపియొచ్చా అండి ఆ టైంలో? ఇమ్మీడియట్ గా తాపియొద్దు. ఇమ్మీడియట్ గా వాళ్ళకి బాడీలో మళ్ళీ లంగ్స్ లో పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, అంటే హాస్పిటల్లో కేర్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను. ఫస్ట్ 24 hours లో మేము చూసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ రిథమ్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఈ రెండే చూసుకుంటాం. జనరల్లీ ఈ వూండ్స్ తోని పెద్దగా మాకు స్ట్రెస్ ఉండదండి. ఎక్కువ శాతం ఈ స్ట్రెస్ అంతా మాకు హార్ట్ పైనే ఉంటుంది. హార్ట్ రిథమ్ ఎట్లా ఉంది, హార్ట్ మళ్ళీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే. ఈ పొలంలో పడిపోయి చనిపోతుంటారు రైతులు. ఒక్కోసారి మోటార్ ఆన్ చేయబోయినా కూడా కరెంట్ షాక్ తగిలింది అని చెప్తూ ఉంటారు. అంటే దానికి కరెంట్ వచ్చి ఉంటది అప్పటికి, అంతే కదండి? అంటే ద థింగ్ ఈస్, అంటే మనకి లూజ్ కనెక్షన్స్ కానీ, వర్షాకాలంలో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ లైన్ మెన్ యూజ్ చేస్తారు కదా రబ్బర్ గ్లౌస్. అవును. ఫార్మర్స్ అందరూ రబ్బర్ గ్లౌస్ యూజ్ చేస్తే చాలా, అంటే అందులో చాలా బెటర్ గా ఉంటది, ఎందుకంటే షాక్ రాకుండా ఉంటది. అవునులేండి. సేఫ్టీ ఫస్ట్, ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే కరెక్ట్ చెప్పారు. మనం వాడితే డెఫినెట్లీ మనకి హెల్ప్ అవ్వచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా సజెషన్స్ ఇచ్చారు, చాలా ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా చెప్పారు. ఈ సీజన్ ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.